హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ దివ్య. వెల్కమ్ టు శ్లోక క్రియేషన్స్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ రసమలై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 లీటర్ పాలు, హాఫ్ లెమన్, డ్రై ఫ్రూట్స్, 2 కప్స్ షుగర్, ఇలాచీ పౌడర్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు అనేవి వేసుకొని మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒక పొంగు ఇలా వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇలా వచ్చిన తర్వాత హాఫ్ లెమన్ ఉంటుంది కదా, హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేయాలి. ఇందులో స్క్వీజ్ చేసిన తర్వాత పాలు అనేవి విరగడం స్టార్ట్ అవుతుంది. అంటే పన్నీర్ ఎలా అయితే విరుగుతుందో అలా విరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా విరిగిన పాలని మనం చూడండి ఎలా విరుగుతుందో. ఇలా విరిగిన పాలని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత మరోపక్క రసమలై జ్యూస్ కోసం రెడీ చేస్తున్నాను. ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు వేసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు ఏదైతే విరిగిన పాలు ఉన్నాయి కదా, ఆ విరిగిన పాలని మనం ఒక బౌల్ పెట్టుకొని కాటన్ క్లాత్ పెట్టుకొని ఈ విరిగిన పాలని ఇందులో వేసి స్క్వీజ్ చేయాలి, వడకట్టాలి. వడకట్టిన తర్వాత మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా స్క్వీజ్ అయిపోతుంది. ఎటువంటి వాటర్ లేకుండా టైట్గా స్క్వీజ్ చేయాలి. తర్వాత దీన్ని మళ్ళా అగైన్ ఒకసారి ఇందులో లెమన్ స్క్వీజ్ చేసాం కదా, ఈ లెమన్ ఫ్లేవర్ పోయేంత వరకు 2 కప్స్ వాటర్ వేసుకొని మళ్ళీ 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి లెమన్ ఫ్లేవర్ లేకుండా స్క్వీజ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా బాల్ లాగా రెడీ అవుతుంది. దీన్ని ఒక ప్లేట్ తీసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే చేస్తాం అలాగా స్మూత్గా దీన్ని కూడా స్మాష్ చేయాలి. స్మాష్ చేసిన తర్వాత చాలా సాఫ్ట్ బాల్స్ అనేవి మనకు వస్తాయి. మీరు ఎంత బాగా స్మాష్ చేస్తే అంత చిన్న చిన్న బాల్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా రావాలి ఇది. ఇలా నేను హాఫ్ లీటర్ పాలకి నాకు 10 బాల్స్ వచ్చాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా 10 బాల్స్లా కట్ చేసుకొని చిన్న చిన్న రౌండ్గా రసమలై బాల్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రసమలై జ్యూస్ కోసం నేను హాఫ్ లీటర్ పాలు దగ్గరకు వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. కొద్దిగా చిక్కగా అవ్వాలి, టేస్ట్ బాగుంటుంది రసమలై జ్యూస్ది. దీనిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను, హాఫ్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 15 మినిట్స్ వరకు కొద్దిగా మరగనిస్తే కొంచెం చిక్కగా అయ్యి రసమలై జ్యూస్ అనేది చాలా థిక్గా ఫామ్ అవుతుంది. తర్వాత మరోవైపు ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని దీనిలో ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2-3 ఇలాచీస్ అని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని వాటర్ వేడయ్యాక చెక్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని ఈ వాటర్లో వేసి 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇవి కుక్ అయిపోతాయి. మీరు ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే పాలు కదా, మళ్ళీ ముద్దలు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఒక 5 మినిట్స్ అనేది దీనికి సరిపోతుంది. చూసుకుంటుండండి మధ్య మధ్యలో. ఇలా ఒక 5 మినిట్స్ అనేవి కుక్ అవ్వాలి. కుక్ అయిపోయాయండి, రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిపోయిన బాల్ని మనం ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రసమలై జ్యూస్ ఉంది కదా, అందులో ఈ బాల్ని వేసుకుంటే మనకి రసమలై అనేది రెడీ అయిపోతుంది.
ఎంతో టేస్టీ అయిన రస్మలై బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి. తర్వాత దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన రస్మలై బాల్స్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.